వెల్కమ్ టు శ్రీపై న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. వికసిత ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చ. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్య. వ్యవసాయ శాఖపై సీఎం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారని తెలిపిన మంత్రి అచ్చెన్న. సాగు అనుబంధ రంగాల్లో 20% వృద్ధి ఉండాలని సీఎం చెప్పినట్లుగా వెల్లడి. ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనుంది. 229వ 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించేందుకు అధికారులు సచివాలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 17వ తేదీన 228వ ఎస్ఎల్బిసి సమావేశం జరిగింది. వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలతో సహా P4 విధానం అమలు అంశాలపై ఎస్ఎల్బిసి సమావేశంలో చర్చించనున్నారు. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం, వార్షిక రుణ ప్రణాళికపై సమీక్ష చేయనున్నారు. 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకన్ రిపోర్ట్లపైన ఎస్ఎల్బిసిలో చర్చించనున్నారు. టిడ్కో ఇల్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైన సమీక్ష చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాల అంశాలపైన ఎస్ఎల్బిసి సమావేశంలో చర్చించనున్నారు. సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు హాజరు కానున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో ప్రధాని మోడీపై విశ్వాసం మరొకసారి రుజువైందని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంపై పవన్ స్పందించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారని కితాబిచ్చారు. మోడీ నిర్దేశించిన లక్ష్యం అందుకోవడంలో ఢిల్లీ పాత్ర అత్యంత కీలకమని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమ్మిళిత అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. అమిత్ షా రాజకీయ అనుభవం, చాతుర్యం సత్ఫలితాలనిచ్చాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖపై విస్తృత సమీక్ష నిర్వహించారని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై 20% వృద్ధి తేవాలని సీఎం సూచించారని ఆయన తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో 18 లక్షల హెక్టార్లు ఉద్యాన పంట నుంచి 1.52 లక్షల కోట్ల గ్రాస్ వాల్యూ ఎడిషన్ వస్తుందని తెలిపారు. 52 లక్షల ఎకరాలు వ్యవసాయ పంటలు పడుతున్నాయని, దీని నుంచి 52,000 కోట్ల జీవీఏ మాత్రమే వస్తుందని వెల్లడించారు. ఉద్యాన ఉత్పత్తులు ఎక్కువ కాలం నిల్వ చేసేందుకు ప్రతి రైతు బజార్లో కూలర్లు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ వాతావరణ పరిస్థితులకి ఏ పంటలు సాగు చేయాలనేది కూడా సూచనలు ఇస్తున్నామని అన్నారు. అనంతపురంలో నిర్వహించినట్టుగానే రాష్ట్రం అంతా హార్టికల్చర్ కాంక్లేవ్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వ్యవసాయంతో పాటు హార్టికల్చర్కు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా వివరించారు. సాంకేతిక సహకారంతో ఉత్తమ ఫలితాలు సాధించాలని సీఎం ఆదేశించారని ఆయన తెలిపారు. హార్టికల్చర్ పంటలపైన నిరూపితం కూడా అయిందని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక ఉదాహరణ, 18 లక్షల హెక్టార్లో హార్టికల్చర్ పంటలు ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్రానికి 1,52,00,000 కోట్ల రూపాయలు జీవీఏ ఆదాయం వస్తుంది. మరొకసారి చెప్తున్నాను, 18 లక్షల హెక్టార్లలోనే హార్టికల్చర్ చేస్తున్నాం. 1.52 లక్షల కోట్లు జీవీఏ ఈ రంగం పైన వస్తుంది. అదే మీరు చూసుకుంటే 52 లక్షల ఎకరాల్లో ఈ రోజు మనం ఖరీఫ్ గాని రబీ గాని వ్యవసాయం చేస్తున్నాం. దీని మీద కేవలం 57 కోట్లే జీవీఏ వస్తున్న విషయం కూడా, ఈ 57,000 కోట్లు జీవీఏ వస్తుంది. దీని మీద కూడా డిస్కస్ చేశాం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్స్ అందరితో కుప్పంలో మొన్ననే 2 రోజులు డిస్కస్ చేసి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దాన్ని రోజు సక్సెస్ చూసి రాష్ట్రం అంతా కూడా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న కుప్పంలో రోకాట్ సబ్బీ కూలర్స్ అని చెప్పి హార్టికల్చర్ గాని ఫ్లవర్స్ గాని, ఫ్లవర్స్ ఈ రోజు తీసుకొస్తే 5-6 రోజులు ఉండొచ్చు. హార్టికల్చర్స్ వస్తే 5 రోజులు స్టాక్ పెట్టుకోవచ్చు. 1 పైసా కరెంట్ ఛార్జీ ఉండదు. అటువంటి కూలర్స్ ముందు కుప్పంలో పెట్టమని చెప్పారు. అవి చాలా సక్సెస్ అయ్యాయి. దాని డిమాండ్ కూడా పెరిగింది. దాన్ని ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా పెట్టాలి. అందులో భాగంగా ప్రతి రైతు బజారుకు వస్తున్నటువంటి కూరగాయల యొక్క స్థాయిని బట్టి పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. ఇప్పుడున్న దానికంటే పెద్ద తయారు చేస్తారేమో, ఒకసారి కంపెనీతో కూడా మాట్లాడి ప్రతి రైతు బార్లో పెట్టి ఎక్కడ కూడా వేస్టేజ్ లేకుండా ప్రతిదీ
రైతుకి మేలు జరిగే విధంగా ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీనికి 50% సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ ను సంపూర్ణ పారిశుద్ధ డివిజన్ గా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నియోజకవర్గంలోని డివిజన్ లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని 64వ డివిజన్ నుండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలను ప్రారంభించగా ఆయా కార్యక్రమాలలో అధికారులు మున్సిపల్ సిబ్బంది పనితీరును ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు స్వయంగా పరిశీలించారు. 64వ డివిజన్ కంట్రికలో ప్రధాన రహదారి వెంబడి జరుగుతున్న డ్రైనేజీల పూడికతీత, చెత్త తొలగింపు, పారిశుద్ధ నిర్వహణ పనితీరులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి డివిజన్లోని పారిశుద్ధ నిర్వహణ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా బొండ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెలలో 2వ శనివారం తొలుతగా కంట్రిక ప్రాంత డివిజన్లో సుమారు 200 మంది శానిటేషన్ సిబ్బందితో స్పెషల్ డ్రైవ్ గా పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఇకపై ప్రతి నెల 2వ శనివారం నియోజకవర్గంలోని 3 డివిజన్లలో ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా వివరించారు. నియోజకవర్గ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని చెప్పారు. ప్రజలు మలేరియా, టైఫాయిడ్, సీజనల్ వ్యాధులు, డెంగీ వంటి వ్యాధుల బారిన పడకుండా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తున్నట్లుగా చెప్పారు. అధికారులు పారిశుద్ధ సిబ్బంది సహకారంతో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల ద్వారా నియోజకవర్గంలోని ప్రతి డివిజన్ పారిశుద్ధంగా బాగు చేసి నియోజకవర్గాన్ని అద్దంలా ఉంచుతామని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి 2వ శనివారం నాడు పెద్ద ఎత్తున ఒక స్పెషల్ డ్రైవ్ని ఒక డివిజన్లో చేపట్టడం జరుగుతాం. ఈ స్పెషల్ డ్రైవ్లో దాదాపు 200 మంది శానిటేషన్ సిబ్బంది, మరి వాళ్ళ బాబు శ్రీనివాస్ గారి మున్సిపల్ అధికారి బాబు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 64వ డివిజన్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. టోటల్గా మురుగు కాలువలు కానీ, అదే మరి చెత్త కానీ, కంపలు కానీ, ఇంకేమైనా ఎక్కడన్నా అడ్డుపడతాం కానీ, దోమలు కానీ, పూర్తిగా ఆ డివిజన్ని ఎక్కడా మురుగు కానీ, మురికి కానీ, చెత్త కానీ లేనటువంటి డివిజన్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉదయం 7 గంటల దగ్గర నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇలా ప్రతి 2వ శనివారం రాబోయే ఇవాళ 1 డివిజనే మోడల్గా తీసుకున్నాం. రేపు 3 డివిజన్లు పెడతాం. ప్రతి 2వ శనివారం 3 డివిజన్లు పెడితే మొత్తం నియోజకవర్గం మొత్తం కూడా అద్దంలాగా ఉంచాలని చెప్పి ఇవాళ సంకల్పం. మున్సిపల్ కమిషనరు మరి జ్ఞాన్ చంద్ గారు కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. అధికారులందరూ సహకరిస్తూ, వర్కర్లందరూ సహకరిస్తున్న సందర్భంలో ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు, ప్రధాన నగరాలు కాలుష్య కొరల్లో చిక్కుకున్న నేపథ్యంలో పర్యావరణానికి హాని కలిగించని విద్యుత్ వాహనాల వినియోగం రాష్ట్రంలో బాగా పెరగాల్సి ఉందని జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ సాయి పోలవరపు అన్నారు. ఎంజీ విండస్ ఈవీ, ఎంజీ జెడ్ఎక్స్, ఎంజీ కామెంట్ ఈవీ వాహనాలను వినియోగదారులకు అందజేసినట్లుగా తెలిపారు. పోరింగ్లోని మురళీ రిసార్ట్స్ లో ఎంజీ మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహనాల అందజేత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయవాడ, రాజమండ్రి, గుంటూరు ప్రాంతాలకు సంబంధించి 100 ఎలక్ట్రానిక్ వాహనాలను కొనుగోలుదారులకు అందజేశారు. అనంతరం గౌతమ్ సాయి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వాహనాలను వినియోగించాలని ప్రభుత్వ పిలుపు మేరకు ఎంజీ మోటార్స్ ఎలక్ట్రానిక్ వాహనాలను ఎప్పటికప్పుడు నూతనంగా అందజేస్తున్నామని చెప్పారు. ఎంజీ మోటార్స్ విజయవాడ షోరూం జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంజీ మోటార్స్ సౌత్ జోన్ సేల్స్ రీజనల్ మేనేజర్ ఎం కిరణ్, సర్వీస్ ఏజీఎం షిఫాలి, జయలక్ష్మి ఆటో ఎంటర్ప్రైజెస్ విజయవాడ జనరల్ మేనేజర్ శబరిరామ్, సర్వీస్ జనరల్ మేనేజర్ రమేష్, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. సో ఇవాళ మనమందరం విజయవాడలో గ్యాదర్ అయిన సందర్భం ఏంటి అంటే ఎంజీ మోటార్ ఇండియా తరపున ఒక మాస్ ఈవీ డెలివరీ క్యాంపెయిన్ చేస్తున్నాము, మెగా ఈవీ డెలివరీ క్యాంపెయిన్. దీంట్లో అయితే దాదాపు 75 నుంచి 100 కార్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు కస్టమర్స్కి ఒకే రోజున డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఎంజీస్ మోస్ట్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ విన్సర్ ఈవీ కానీ, కామెట్ ఈవీ కానీ, ఎంజీ జెడ్ఎస్ ఈవీ కానీ, ఈ 3 కార్లు మాస్ డెలివరీ ప్లాన్ కింద ఇవ్వటం జరుగుతుంది కస్టమర్స్కి. ఏదైతే రీసెంట్గా మన గవర్నమెంట్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రమోట్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికల్స్ని యూసేజ్ పెంచాలంటూ ఇచ్చిన పాలసీ ఉందో దాని సందర్భంగా కస్టమర్స్ కూడా ఎంకరేజ్మెంట్తో
ఈ కార్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఓవరాల్ ఎంజీ మోటార్ ఇండియా ఈజ్ ఆల్సో కమిటెడ్ టువర్డ్స్ ఆనరింగ్ ది ఇన్నోవేషన్ టువర్డ్స్ న్యూ ఎనర్జీ వెహికల్స్. మొత్తం 100 వెహికల్స్ దాకా డెలివరీ అవుతుందండి. మొత్తం విజయవాడ, గుంటూరు, రాజమండ్రి కలిపి ఒక 100 ఈవీ వెహికల్స్ దాకా డెలివరీ అవుతుంది. మొత్తం 3 వెరైటీస్ అండి. ఎంజీలో ఉన్నాయి 3 ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒకటి విన్సర్ ఈవీ, ఏదైతే రీసెంట్గా లాంచ్ అయిన ప్రోడక్ట్ ఉందో, ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో లాస్ట్ 3 months నుంచి హైయెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ అండి. తర్వాత కామెట్ ఈవీ వచ్చేసి మా ఆఫరింగ్స్లో అన్నిటికంటే చిన్న కార్, అర్బన్ మొబిలిటీ కార్. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి ఎంజీ ZS ఈవీ, ఏదైతే మా దాంట్లో టాప్ అండ్ వేరియంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్ ఉందో అది కూడా ఉంది. ఈ 3 కార్లు కలిపి దాదాపు ఒక 100 కార్ల దాకా ఒకే రోజు డెలివరీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఇకపై అన్ని ధ్రువపత్రాలు మొబైల్ ఫోన్లోనే జారీ చేయనున్నట్లుగా రాష్ట్ర ఐటీ ఆర్టీజీఎస్ శాఖ అధికారి భాస్కర్ కాటంనేని తెలిపారు. ఇందుకోసం ప్రతి పౌరుడికి డిజిటల్ లాకర్ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. అన్ని పత్రాలను వాట్సాప్ లోనే డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నట్లుగా చెప్పారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల డేటా అనుసంధాన ప్రక్రియ గురించి అన్ని శాఖలు విభాగాధిపతులతో భాస్కర్ కాటంనేని సమీక్ష నిర్వహించారు. రాబోయే రోజుల్లో పౌరులు తమకు సంబంధించిన ధృవీకరణ పత్రాలేవి భౌతికంగా తీసుకువెళ్లాల్సిన అవసరం ఉండబోదని, తమ మొబైల్ ఫోన్లోనే అన్ని పత్రాలు డిజిటల్ రూపేణా పొందుపరచవచ్చని, ఆ దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ మరియు ఆర్టీజీ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటంనేని తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య డేటా అనుసంధాన ప్రక్రియ గురించి అన్ని శాఖలు విభాగాధిపతులతో రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సచివాలయంలో ఒక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో భాస్కర్ కాటంనేని మాట్లాడుతూ ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ డేటా అనేది లేదన్నారు. ఆయా శాఖలో చాలా డేటా ఉన్నప్పటికీ అది ఇప్పటికీ కూడా ఒక చోట అనుసంధానం కాలేదని, దానివల్ల పౌరులకు ప్రభుత్వం అందించే సేవలు మరింత సమర్థవంతంగా అందజేయడానికి సాంకేతిక అవరోధాలు ఏర్పడుతున్నాయని అన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా పౌరులకు తమకు కావాల్సిన అన్ని సేవలు వారి చేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే అందించాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని అన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీజీఎస్ ఒక పెద్ద డేటా లేక్ను ఏర్పాటు చేస్తుందన్నారు. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు ఉన్న డేటాను ఈ డేటా లేక్తో అనుసంధానం చేస్తున్నామని, తద్వారా పౌరులకు డిజిటల్ సేవలు మరింత మెరుగ్గా అందించే సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. పౌరులెవరూ కూడా తమకు ప్రభుత్వం నుంచి కావాల్సిన సర్టిఫికెట్ల కోసం ఏ కార్యాలయానికి, ఏ అధికారి వద్దకు వెళ్లకుండా కేవలం తమ వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారానే ఇట్టే సులభంగా పొందేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని అన్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ఇటీవలే వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించిందని తెలిపారు. దీనికోసం మేటా సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందని తెలిపారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే ప్రతి ఒక్కరూ కాసేపు నవ్వాలని, దీనివల్ల ఆరోగ్యం, ఆనందం సొంతమవుతుందని రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ చైర్పర్సన్ పాడిపోటి తేజస్వి అన్నారు. ఏడిపించడం సులభమే కానీ నవ్వించడం కష్టమని అన్నారు. సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో 3 రోజులు సుమధుర కళానికేతన్ 27వ తెలుగు హాస్య నాటక పోటీలు మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడిపించడం సులభమే కానీ నవ్వించడం కష్టమని అన్నారు. సుమధుర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఎంసీ దాస్ మాట్లాడుతూ నేటి సినిమాల్లో వస్తున్న వెకిలి, బూతు హాస్యాన్ని నిరసించాలని, కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య నాటకాలను ప్రోత్సహించాలని కోరారు. సంస్థ అధ్యక్షుడు సామంతపూడి నర్సరాజు మాట్లాడుతూ అత్యంత వ్యయ ప్రయాసలతో పోటీలను నిర్వహించేది ప్రజల ఆనందం కోసమేనని అన్నారు. పరిషత్ చైర్మన్ ఎన్ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి పసుమతి విజయభాస్కర్ శర్మ, సిద్ధార్థ కళాపీఠం అధ్యక్షుడు పాలడుగు లక్ష్మణరావు, కళా విపంచి హైదరాబాద్ అధ్యక్షుడు బొప్పన నరసింహారా, బాలచో ప్రధాన కార్యదర్శి రామశెట్టి కొండలరావు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ వేమూరి వెంకట్రావు ప్రసంగించారు. తొలుత సిహెచ్ అజయ్ కుమార్ శిష్య బృందం స్వాగత నృత్యాలు అలరించాయి. మీరు ఇందాక చెప్పినట్టుగా హాస్య నాటకాలు ముఖ్యంగా చూస్తే జబర్దస్త్ కూడా ఒక హాస్య నాటకమే. కేవలం అది టీవీలో ప్రచురితం అవుతుంది, మిగతావి అవ్వవంతే. ఈరోజు జబర్దస్త్ చూసి ఎందరో రోగాలు తగ్గినాయని మనం అందరం విన్నాం కదా. హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ జబర్దస్త్ చూస్తున్నాం మేము అని అంటున్నారు. అది కూడా నాటకే. కాబట్టి వాళ్ళు డిజిటల్ మీడియాని ఎంచుకున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళని మనం చూడొద్దు, సోషల్ మీడియా ద్వారా ఈ నాటకాన్ని ఎలాగ ప్రమోట్ చేయగలం అన్నది చూద్దాం. ఈ జనరేషన్కి అత్యంత చేరువయ్యేటట్టు ఎలా చేయగలం అన్నది కూడా మనం చూద్దాం. డిజిటల్ మీడియాని, టెక్నాలజీని వాడి ఇది ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళగలమో చూద్దాం. ఈనాటి సమస్యలని మనం అడ్రస్ చేస్తూ ఎలాగ మనం ఈ జనరేషన్కి దగ్గర చేయగలమో, మన మూలాలను వదలకుండా, నాటకరంగా మూలాలని వదలకుండా ఈనాటి అధునాతనం చేరుస్తూ ఎలాగ నాటకాన్ని అభివృద్ధి చేయగలమో ఇందులో ఉన్న పెద్దలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని, ఖచ్చితంగా ప్రభుత్వం మీకు దానికి తగ్గ సహకారం అందిస్తుందని నా తరపున తెలియజేస్తూ, ఈరోజు సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయండి. 3 సినిమాల్లో ఏది హిట్ అయిందో తెలుసా? పిల్లలు ఉన్నారు ఇక్కడ, ఎవరైనా చెప్పగలుగుతారా?
ఏం సినిమా అండి? సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది. 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నామే ఎందుకు హిట్ అయింది? అది కాబట్టి కామెడీ అనేది ఈరోజు జనాలకు అద్భుతంగా నచ్చుతుంది. అటువంటి హాస్య నాటకాలు 27 సంవత్సరాలుగా మీరు తీసుకొస్తున్నారు కాబట్టి దీన్ని డిజిటలైజ్ చేసి ఇంకా ఈ జనరేషన్కి చేరువయ్యేటట్టు ఏం చేయగలరో ఒకసారి ఆలోచన చేయాలని తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. జగన్ కు విశ్వసనీయత విలువలు ఏ మాత్రం లేవని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. నీతులు చెప్పే జగన్ ఆయన మాత్రం వాటిని పాటించరని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్తో అధికారంతో వచ్చి ఆయన ఆశయాలు కాలరాశారని అన్నారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైన కేసులు వేశారని, సొంత చెల్లి ఆమె బిడ్డలకి వెనుపోటు పొడిచారని ఆమె మండిపడ్డారు. కొద్ది రోజుల క్రితం రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించి రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో షర్మిల ఇంటికి వెళ్లారని, దాదాపు 3 గంటల పాటు రాజకీయ అంశాలపై చర్చించారని మీడియాలో కథనాలపై షర్మిల వివరాలను వెల్లడించారు. మాజీ సీఎం జగన్ పై పిసిసి అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని షర్మిల విమర్శించారు. మీరా ఇంకొకరు గురించి మాట్లాడేది అంటూ విమర్శించారు. విజయసాయిరెడ్డితో చాలా అంశాలు మాట్లాడాం. జగన్ వల్ల పడిన ఇబ్బందులు విజయసాయిరెడ్డి చెప్పారు. నా పిల్లలకు సంబంధించిన విషయమే నేను చెప్తా. షేర్లు తనకే చెందాలంటూ నాపై నా తల్లిపై కేసు వేశారు. నా మాటలు అబద్ధాలని విజయసాయిరెడ్డితో జగనే చెప్పించారు. సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి మాటలు అసత్యమని విజయమ్మే చెప్పారు. ఆ తర్వాత కూడా విజయసాయిరెడ్డిపై జగన్ ఒత్తిడి తెచ్చారట. విజయసాయిరెడ్డి అంగీకరించకుంటే సుబ్బారెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత మళ్ళీ విజయసాయిరెడ్డిని జగన్ పిలిపించారు. విజయసాయిరెడ్డికి 40 నిమిషాలు జగన్ స్వయంగా డిక్టేట్ చేశారట. ఎలా చెప్పాలి, నాపై ఏం మాట్లాడాలో జగనే మొత్తం వివరించారట. తర్వాత ప్రెస్ మీట్లో పెట్టకపోవడంతో జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారట. ఈ విషయాలని విజయసాయిరెడ్డి నాకు స్వయంగా చెప్పారని ఆమె తెలిపారు. జగన్ అతడి భార్య ఎంతగా దిగజారిపోయారో ఆలోచించాలని, నా పిల్లలకు నీ ముఖం చూపించే ధైర్యం కూడా ఉందా అంటూ షర్మిల ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి మధ్య జరిగిన సంభాషణ గురించి, ఆ ఇన్సిడెంట్ గురించి విజయసాయి రెడ్డి గారు నాకు చెప్పడం జరిగింది. ఒకరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి ఫోన్ చేసి, ఇలా షర్మిలమ్మ ఈ విషయాలన్నీ బయట పెట్టింది, నువ్వు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మీడియాలో షర్మిలమ్మ అబద్ధాలు చెప్తుంది అని చెప్పమని అడిగినట్లు విజయసాయి రెడ్డి గారు చెప్పారు. దానికి విజయసాయి రెడ్డి గారు సమాధానం చెప్పారంట, అలా ఎలా కుదురుతుంది సార్, రాజశేఖర రెడ్డి గారి 2 బిడ్డలకు సమాన వాటా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే జరిగిన డిస్కషన్స్ లో మీరు నేనే కాదు సార్, ఆ డిస్కషన్స్ లో చాలా సార్లు షర్మిలమ్మ గారు, భారతమ్మ గారు, విజయమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఇంతమందికి తెలిసిన విషయం అబద్ధమని నన్ను ఎలా చెప్పమంటారు? నా వల్ల కాదు, ఈ ఒక్కసారికి ఈ ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అని బ్రతిమాలుకున్నారట. దాంతో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రోజుల్లో అదే విషయాలను సుబ్బారెడ్డి గారి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పించడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సాయిరెడ్డి గారికి ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ కాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, లేదు తప్పదు, ఈ విషయం నువ్వు కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి షర్మిలమ్మ చెప్తున్నది అబద్ధమని చెప్పాలని చెప్తే మళ్ళీ సాయిరెడ్డి గారు, విజయమ్మ గారికి అన్ని విషయాలు తెలుసు, దయచేసి నన్ను బలవంత పెట్టకండి, నాకు ఈ విషయం జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు, నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు. దాంతో అమ్మ నాకు తప్పలేదు, తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను, తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు. ఆ తర్వాత సరే సార్ చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో, ఏ పాయింట్స్ మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను,
నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట. తర్వాత 40 నిమిషాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్ ఎలా చెప్పాలి అని 40 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట. ఆ డిక్టేషన్ ను సాయిరెడ్డి గారు నోట్ చేసుకోవడం జరిగిందట. చేతులన్నీ కాలిన తర్వాత ఇప్పుడు కార్యకర్తలు గుర్తొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను కార్యకర్తలను పట్టించుకోలేదు, తప్పైపోయింది అని ఇప్పుడు బీదేర్పులు ఏరుస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి, కార్యకర్తలు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అని అడుక్కుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ లేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైనట్టు లెక్క. ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఖాళీ బాటిల్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ 0, 0. దోపిడీలో భాగస్వాములైన వైఎస్ జగన్, విజయసాయి రెడ్లు కలిసి డ్రామాలాడుతున్నారని, ఇద్దరిని నమ్మటానికి లేదని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్ నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దారుణాలు, దోపిడీలు, దాడులకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ 1.0, 2.0 రెండు కూడా ప్రజాధనం దోపిడీనే ప్రధాన లక్ష్యమని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించలేని వారు ఇక కార్యకర్తలను ఏం గౌరవిస్తాడని నిలదీశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావటం పగటి కలే అని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీల గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లినట్లుగా ఉందని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏనాడు పరిపాలన చేయని జగన్ అధికారం కోల్పోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రజా తీర్పును గౌరవించడం రాదు కాబట్టి అసెంబ్లీకి రాను అంటున్నాడంటూ ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో ఎంతమంది ప్రజల ప్రాణాలు హరించేలా సొంత డిస్టిలరీలు జగన్ నడిపారని ఆరోపించారు. వీసలను జగన్ నట్టేట ముంచి రిజర్వేషన్లో కోత పెడితే చంద్రబాబు నాయుడు 7 నెలల్లోనే పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారని ఆయన వెల్లడించారు. అంటే ఈ గత 6 నెలలుగా ఒక విశ్వాసం లేనటువంటి గవర్నమెంట్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా విశ్వసనీయత, నీతి, నిజాయితీ ఈ మాటలు జగన్మోహన్ రెడ్డి గారి నోట వస్తున్నాయంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన అధికారాన్ని ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజు కూడా ఆయన నడిపించలే. ఈరోజు అధికారం కోల్పోయేసరికి ఆయన విశ్వసనీయత, నీతి, నిజాయితీ అని చెప్పేసి కొత్త మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు నిజంగా దెయ్యాలు వేదాలు వల్లేటట్టుగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు కానీ తీసుకుంటే ఆయన మాట్లాడుతూ ప్రజల యొక్క ప్రజా తీర్పుని అపహాసం చేసేటట్టుగా అసెంబ్లీకి రాను, ప్రెస్ వేదిక ప్రజల యొక్క బాణీని వినిపిస్తానని చెప్పేసి వారు అంటున్నారు. నిజంగా ఒక ప్రజానాయకుడికి, నిజమైన ప్రజానాయకుడికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవించాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఆయనకి గౌరవించడం రాదు. 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వచ్చినాయి. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రజా తీర్పుని గౌరవించి ఆయన అసెంబ్లీలో ఉన్నటువంటి తీరును మీరు గమనించాలి. అందుకే నిజమైన ప్రజానాయకుడు అంటే ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా సరే ఆ తీర్పుని గౌరవం ఇవ్వాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజల యొక్క బాణీలు తెలియజేయాలి. అంతేగాని నాకు తక్కువ సీట్లు వచ్చాయి కనుక నేను అసెంబ్లీకి వెళ్ళను, నేను కేవలం బయటే కూర్చొని ప్రెస్ మీట్లు కండక్ట్ చేస్తానడం ఇది ప్రజా తీర్పుని అగౌరవపరచడం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి అందుకే విశ్వసనీయత, నీతి, నిజాయితీ, నిబద్ధత ఈ మాటలు మీకు సరిపోవు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ దేనికంటే
అది దారుణాలకి అలాగే దాడులకు దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు. అసలు 2019 నుంచి 2024 వరకు వీళ్ళు నాసి రకమైనటువంటి మందమ్మి ప్రజలు ఎంతోమంది ప్రాణాలు తీసినటువంటి విధంగా కోల్పోయే విధంగా ఆయన సొంత డిస్టిలరీస్ పెట్టుకొని దారుణాతి దారుణంగా వ్యవహరించినటువంటి తీరు ఈరోజు ఈయన లిక్కర్ కోసం మాట్లాడుతున్నారు. అంటే ఒక నాణ్యత లేనటువంటి మందుని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి తద్వారా డబ్బులు కూడబెట్టుకొని ఎంతోమంది సుమారు 3 లక్షల మందికి ఆయన లివర్ సమస్యలతో ఈ రోజుకి కూడా బాధపడుతున్నారు. 35,000 మంది ఆ లివర్ సమస్యలతో చనిపోయినటువంటి తీరు గత 5 సంవత్సరాలుగా. ఈయన విశ్వసనీయత కోసం మాట్లాడడం చాలా దారుణం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనిస్తున్నారు కనుకనే ఆయనకి ఇంటికి పంపించడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 201, 202 అనుకుని వస్తున్నారు. 10 అంటేనే ఆ నాన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు దోసుకోవడం. 20 అనేసరికి అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షల రూపాయలు దోసుకోవడం. కనుక వీళ్ళకి 101 అన్నా 201 అన్నా సరే దోపిడీయే ఈ లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే మీ తీరు బాని మార్చుకోండి, ప్రజా తీర్పును గౌరవించి సభకు రండి, అప్పుడు మాట్లాడండి, మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి ప్రజలు నమ్ముతారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఈ నెల 10వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం. వికసిత ఏపీ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలపై చర్చ. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా మోడీ పాలన సాగిస్తున్నారని వ్యాఖ్య. వ్యవసాయ శాఖపై సీఎం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారని తెలిపిన మంత్రి అచ్చెన్న. సాగు అనుబంధ రంగాల్లో 20% వృద్ధి ఉండాలని సీఎం చెప్పినట్లుగా వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.